హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజలసగరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే చాలా చిన్న వీడియో అండి. ఇంకా మా డాలి ఏమో నైట్ టిఫిన్ చేస్తూ ఉంది, నూడిల్స్ చేసుకొని. మా ఊరేమో మంచిగా తిన్నది, పడుకున్నది. ఇంకా ఇదేమో గోరింటాక్ అనమాట. మాకు గోపాలపూర్ నుండి వచ్చింది పొద్దుట. ఆ కవరు అక్కడ పెట్టేసినాను. కొంచెం వాళ్ళ ఇల్లు అంతా దులిపేసినాం, అందుకే కొంచెం టైర్ అయినట్టుండే. ఇంకా ఏమీ రెసిపీ అది పెట్టట్లేదు, మామూలుగా తీసిన బ్లాగ్ పెడుతున్నాను అనమాట. ఆ గోరింటాకు అంతా రుబ్బేసి రేపు పెట్టుకుంటాం సండే. ఇంకా ఈ కాయన్స్ కథ ఏంటంటే, మా టీటు బాబు గల్లె పెట్టి అంతా ఇవాళ తీసినాం అనమాట. వాడికి చిన్నప్పటి నుండి అలవాటు అనమాట. డబ్బులు ఏమొచ్చినా కానీ మనకి చిన్నప్పటి నుంచి ఒకటి చూపించినాం అనమాట. చిన్న పప్పీ హౌస్, తర్వాత గల్ల రిటర్న్ గిఫ్ట్స్కి గల్ల పెట్టెలు ఉంటాం అనమాట చిన్నప్పటి నుండి. అవి ఇయర్లీ అట్లా వేస్తూ ఉంటాడు. వాడికి ఎక్కడ చిల్లర కనపడ్డా కూడా తను అందులో వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మేము ఎక్కువ ఎప్పుడు చిల్లర అవసరం ఉంటే వానికి నోట్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఇవాళ మాత్రం అంతా ఇల్లు క్లీన్ చేసినాం కదా, ఈ డబ్బులంతా గల్లా పెట్టని తీసేసినాము. ఇక చూడండి, అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి అనమాట. మేము ఎక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ వాడి నోట్ ఇచ్చేసి చిల్లర తీసుకొని వెళ్తాం అనమాట. ఇవాళ మొత్తం తీసినాం. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఇంకా ఆ డబ్బా కూడా బాగా బరువు అయిపోయింది, తీసినాం ఇంకా. సో అవన్నీ 5 రూపీస్ కాయిన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. అప్పటి కొన్ని గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి మనం దాచిపెట్టేది కదా, కొత్తగా వస్తే కలర్ అవన్నీ మా దగ్గర నుంచి మేము అన్నీ దాచుకుంటే, ఇవి నాకు అని చెప్పేసి అవన్నీ తీసుకొని వాడన్నీ కలెక్ట్ చేసుకొని దాచుకునేది అనమాట. అదొకటి. ఇంకా ఇవి ఫస్ట్ ఏమో 10 రూపీస్ కాయిన్స్, అవి ఒక 20 అయితే. ఇంకా అవేమో 2 రూపీస్. ఇవి కూడా అంతే, సరిగ్గా కనపడుతుందా చూడండి. సో రకరకాల 2 రూపీస్ కాయిన్స్ చూడండి. అవేమో ఫస్ట్ ఇవన్నీ 1 రూపీ కాయిన్స్. ఇంకా మొత్తము చాలా రెడీ చేసుకున్నాడు వాడన్నీ. ఇంకా అవి మాత్రం పాతే అనమాట. చూడండి, ఇవి చూసారు, అది 20 NP పైసా ఉంటాయి కదా, 20 పైసలు బిల్లలు. అప్పుడు అంటే అల్యూమినియంతో వచ్చేది ఆ కాయన్ అనమాట. ఇది గమ్మత్తుంది, 20 పైసా చూడరా అంటే, అప్పుడు బాగుంది, నాకు కావాలని చెప్పేసి దాచేసుకున్నాడు. సో అది చాలా రోజులు చూసినాం. ఇంకా 1 రూపీ 1 పైసా కూడా ఉంది నా దగ్గర, 2 పైసా 1 పైసా కూడా ఉన్నాయి. ఇవేమో పావలా బిల్ అనమాట. చూడండి, ఇక అవి మనము ఉండాలి కదా, కొన్ని రోజులు అయితే కనపడాయి కదా అని చెప్పేసి అట్లా పెట్టేసినాం. ఇంకా దాచుకోరా అంటే, ఇవి రావమ్మా ఏమనేది, పర్లేదు ఉండనిరా అంటే అట్లా ఆ గల్లలో వేస్తే ఇవాళ కనపడ్డాయి అనమాట. ఇంకా 1 పైసా ఉంది, 2 పైసా ఉన్నది అప్పటి. సో అన్ని పావలా బిల్లలు 50 NP అనమాట ఇవి. ఇంకా 50 NP కూడా ఇప్పుడు చెల్లట్లేదు కదా, అది చూడండి. అవన్నీ అట్లా అవి అడుక్కెళ్ళినాయి అనమాట ఇవి. కొన్ని డబ్బాలలో అటు ఇటు పక్క పడేస్తాం కదా, అవన్నీ తీసి వాడు అందులో వేసేసుకున్నాడు అనమాట. అవి మొత్తం అబ్బా నా ఇన్ని వెళ్ళినాయి అంటున్నాడు. ఇవన్నీ ఎదురుగా కిరాణంలో అడిగితే తీసుకుంటానమ్మా చేంజ్ అని అన్నాడు. సో అంతకుముందు అయితేనేమో పాన్ షాప్లో ఇచ్చేవాళ్ళము. సో ఇప్పుడు ఆ అబ్బాయి తీసుకుంటా అన్నాడు, అందుకోసమని అన్నీ కలెక్ట్ చేసినా మళ్ళీ డబ్బాలో మళ్ళీ వేసుకుంటాడు అనమాట. అంతా కాల్ చేస్తే. చిన్నప్పుడు ఎప్పుడో మనం పావలా బిల్లలు చూసినాం కదా, నాకు తెలిసి అయితే పావలా బిల్లలు అంతే. ఇంకా ఎప్పుడు ఏం చేస్తున్నావు చూపిస్తాం అన్నావు. చక్కగా టీవీ చూసుకుంటా ట్యూషన్ నుంచి వచ్చిండు, మొబైల్ ఆన్ చేసి టీవీ చూస్తా అంటే మా డాలి కూర్చున్నది. ఇంకా దీంతో వద్దు, నాకు నీతో నేయగలేను అని చెప్పేసి పోయిండు. ఆ బూందీ పోసుకున్నాడు, గిన్నెలో పోసుకొని తినుకుంటాని మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఆ బనియను ఆ డ్రాయరే గాలి ఆడదు వానికి. ఇంకా పడుకుంటేప్పుడు మళ్ళీ మార్చుకొని మళ్ళీ స్నానం చేసి ఇంకా షార్ట్ వేసుకుంటాడు, మళ్ళీ ఒక టీషర్ట్ వేసుకొని పడుకుంటాడు అనమాట. కింద మంచంలో పడుతుండే, నీకు బోంది చీమలు వస్తాయిరా అంటే మొత్తం ఏరుతున్నాడు అనమాట. ఇంకా గోడంతా వాందే చూడండి ఎట్లా వేసుకున్నాడో. ఆ పక్కదేమో మా డాలిది BTS ఫ్యాన్ అనమాట. అవన్నీ అది వేసుకున్నది ఆ గోడకన్నీ. నీదొక గోడ, అది అటు సైడ్ పడుకుంటుంది కాబట్టి నా గోడ అన్నది, ఇది వీడిదంట గోడ. మనం తల పెడతాం కదా అది అని చెప్పేసి అటు స్టార్స్ ఒకటి వాడు ఏంటో అందులో వాడు చూస్తాడు కదా మొబైల్,
అందులో బొమ్మలు అని చెప్పేసి బుక్ చేయించుకున్నాడు. మొత్తం అతికేసుకున్నాడు. వేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు, రండి రండి మా బెడ్రూమ్లో చూద్దురా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట వాట్సాప్లో, వాళ్ళకు కూడా చూపించుకున్నాడు. ఇంకా చూస్తే అట్లా మహా అది ఇవాళ ఏం చేసిండంటే, రేపు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి వాని బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తెస్తామన్నమాట. వాటర్ బాటిల్స్ తెచ్చినాము, పోయిన ఇయర్ సమ్మర్లో వస్తుంది కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ లెక్క పెట్టేసుకొని ఒక 12 బాటిల్స్ పక్కకు పెట్టేసుకున్నాడు. ఇవాళ రేపు ఫ్రెండ్షిప్ డే కదమ్మా, ఇవాళ ఇస్తా అని చెప్పేసి పేర్లు రాసుకొని మరీ తీసుకుపోయిండు, ఇచ్చేసిండు. ఇస్తే ఇక వాళ్ళ ప్రిన్సిపల్ సారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసినట, వెరీ గుడ్ అని చెప్పినట. ఎక్కడికో పోతున్నాడు. ఇంకా వాళ్ళ టీచర్స్ అడుగుతున్నారు, ఏంటి మేడం ఇవాళ ఇట్లా ఇచ్చిండ్రు అని చెప్పేసి. అంటే ఇట్లా వాళ్ళ బర్త్డే అమ్మ, ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం ఎప్పటికీ, అట్లా దాచిపెట్టినాం అంటే, అబ్బా మంచి హ్యాబిట్ ఆంటీ అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. సో ఇదేంటి వీడియో, చాలా చిన్నది. ఉంటాను. మీ జ్యోతి కంజుల సగర. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మీ జ్యోతి.